ఒకరోజు ఒక భిక్షగాడు ఒక అందమైన రెస్టారెంట్లోకి అడుగు పెట్టేశాడు. బట్టలన్నీ కూడా పూర్తిగా మాసిపోయింది, గడ్డం మాసిపోయింది, ఎంతో కొంత వాసన వస్తుంది. ఖరీదైనటువంటి రెస్టారెంట్లో అడుగు పెట్టేసరికి మేనేజర్ చూశాడు, కొంచెం కోపంగా కొరకొర చూశాడు. రేయ్, నువ్వెందుకు వస్తున్నావురా లోపలికి అన్నట్టుగా. ఈ లోపల అక్కడ సర్వ్ చేసేటటువంటి ఒక అమ్మాయి వచ్చి అతన్ని ఒక తాతయ్యగా భావించి, తాతయ్య రా 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 కూర్చో అని చెప్పి చక్కగా తీసుకెళ్లి కూర్చోబెట్టి, ఏం కావాలో చెప్పండి, కాస్త భోజనం పెడతావా తల్లి అంటే, అలాగే అని చెప్పి గబగబ వెళ్ళి భోజనం తీసుకొచ్చి ఆయన ముందు పెట్టింది. అవురు తినేస్తా ఉన్నాడు. మేనేజర్ పిలిచాడు ఈ సర్వ్ చేసిన అమ్మాయి, ఇదిగో చూడు, అతను చూస్తే భిక్షగాడిలా ఉన్నాడు, భోజనం చూసే విధానం చూస్తే అవురు తినేస్తున్నాడు, బిల్లు కడతాడని నమ్మకం నాకు లేదు. ఒకవేళ భిక్షగాడు కానీ బిల్లు కట్టకపోతే ఆ బిల్లు నువ్వే కట్టాల్సి వస్తుంది, ఆ ప్లేట్ అంతా, ఆ ఏరియా అంతా నువ్వే క్లీన్ చేయాల్సి వస్తుంది, ఆ కంప్ అంతా కూడా నువ్వే క్లీన్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా నీకు? అలాగేనండి, అవసరమైతే ఆ బిల్లు నేనే కడతానులేండి, పాపం ఆకలితో వచ్చినట్టున్నాడు, అవురు తింటున్నాడు, తినేవ్వండి అని చెప్పేసి తిన్నిచ్చింది. కొరకొర వడ్డించి లోపలికి వెళ్ళిందో లేదో ఆ భిక్షగాడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడండి. ఆ హోటల్ మేనేజర్ అడుగుతున్నాడు, బిల్లు ఏది? నేనే కడతానండి. అతను పాపం ఆకలితో వచ్చుంటాడు, తినేసి వెళ్ళిపోయాడు. ఆ బిల్లు నేనే చెప్పాగా ముందే నీకు, వాడు బిల్లు కట్టలేదు భిక్షగాడు అని చెప్పేసి, తీసుకొచ్చి కూర్చోబెట్టి అన్నం పెట్టావు, నువ్వు కట్టు మరి బిల్లు. కడతాలేండి అని గబగబ వెళ్ళి ఆ ప్లేట్లు క్లీన్ చేయాలి కదా, ఆ ప్లేట్ తెరిచేసరికి, ఆ ప్లేట్ తీసేసరికి అక్కడ ఒక స్లిప్ ఉంది. ఏంటో తెలుసా? అమ్మా, ఈ హోటల్ యజమానిని నేనే, మారు వేషంలో వచ్చా, ఇక్కడున్న వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో చూద్దామని చెప్పి అద్భుతంగా పనిచేసావు తల్లి. ఆ మేనేజర్ని తీసేసి ఆ మేనేజర్ స్థానంలో సర్వింగ్ చేస్తున్న నిన్నే నేను మేనేజర్గా నియమించా. కంగ్రాచులేషన్స్. దేవుడు వస్తాడు, మనం పడుతున్న కష్టాన్ని చూస్తాడు, మనం పడుతున్న ప్రయాసను చూస్తాడు, మనం చేసే పనిని, ఉద్యోగాన్ని పరీక్షిస్తాడు. ఆ పనిలో నాణ్యత, నమ్మకత్వము, నైపుణ్యత మనం కనపరిచినప్పుడు మనల్ని ప్రశ్నించే, విసిగించే, వేధించే వారిని దించే నిన్ను ఆ స్థానంలో పెట్టడానికి నా దేవుడు ఏదో ఒక రోజు నీ జీవితంలో తారసపడతాడు, దిగొస్తాడు. ఆయన దిగొచ్చినప్పుడు నమ్మకంగా కనిపిస్తే ఎంత బాగుంటుంది. కాబట్టి ప్రతిరోజు నీతిగా జీవించు, నమ్మకంగా జీవించు, నీకు ఇచ్చిన పనిని నైపుణ్యతతో చేయి.